వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. మనం బికారులం, ఇది ముఖ్యమంత్రి మాట. ఢిల్లీకి పోయినా గల్లీకి పోయినా ఇజ్జత్ లేదు ఎవరికన్నా. ఢిల్లీకి పోయినా గల్లీకి పోయినా ఇజ్జత్ ఎవరికి లేదు. చూద్దాం ఆగుండ్రి. పక్క రాష్ట్రాలకు పోతే చూసి దాక్కుంటారు. అబద్ధాలు చెప్పను, నా పదవి శాశ్వతం కాదు. ఈ ప్రభుత్వాన్ని రైతులే కాపాడాలా. యాసంగి రైతు భరోసా మొత్తం ఇవ్వనిది నిజమే. ఆ పైసలతో ఉద్యోగులకు బకాయిలు చెల్లించినాం. రైతు భరోసా సభలో వ్యవసాయ మంత్రి తుమ్మల. ఢిల్లీకి పోతే ఇజ్జత్ లేదు, గల్లీకి పోతే ఇజ్జత్ లేదు. పక్క రాష్ట్రానికి పోతే ఓయమ్మో వీడు తెలంగాణోడు, వీడితో మాట్లాడితే ఏం అడుగుతాడో అన్నట్టు తప్పించుకుంటున్నాడు. ఎవరిని మమ్మల్ని చూసైతే ఏం తప్పించుకోవట్లేదు. మేము తెలంగాణ బిడ్డలమే, మస్తు రెస్పెక్ట్ ఇస్తారు తెలంగాణ వాళ్ళమంటే. అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి తప్పించుకుంటారేమో. ఎందుకంటే రాష్ట్రాన్ని అప్పుల కుప్పలు చేస్తారు కదా, ఏడబడితే ఆడ అప్పులు చేస్తారు కదా, గందుకు తప్పించుకుంటారేమో. కానీ తెలంగాణ వాళ్ళకి ఇజ్జత్ లేకపోవడం ఏందన్నా. దేశంలోనే కాదు ప్రపంచంలో ఏడవైనా తెలంగాణ బిడ్డలం అంటే మస్తు గర్వంగా ఉంటాం. మీ ప్రభుత్వాలు అప్పులు చేసి, మీ ప్రభుత్వాలు రాష్ట్రాన్ని నాశనం చేసుకుంటూ మిగులు బడ్జెట్గా ఉన్న రాష్ట్రాన్ని తీసుకొచ్చి అప్పుల కుప్పలుగా మార్చేసి ఈ రోజు తెలంగాణోడికి మొత్తానికే ఇజ్జత్ లేనట్టు మాట్లాడుతున్నావు. తెలంగాణలో పాలిస్తున్న ప్రభుత్వాలకు ఇజ్జత్ లేదు, అప్పులు చేస్తున్నాయి కాబట్టి. తెలంగాణలో రాష్ట్రాన్ని పాలిస్తున్న ప్రభుత్వాలను చూసి పక్క రాష్ట్రాల ప్రభుత్వాలు, లేకపోతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నోళ్ళు, లేకపోతే ఆర్బీఐ లాంటి బ్యాంకులోళ్ళు మోహన్ తిప్పేస్తున్నారు, అప్పులు అడుగుతారు కాబట్టి. కానీ తెలంగాణ బిడ్డలకు ఏడికి పోయినా ఇజ్జత్ ఉంది, గౌరవం ఉంది, రెస్పెక్ట్ ఉంది. ఇక పదవి శాశ్వతం కాదు, ఎవ్వరికీ శాశ్వతం కాదు. ఇక అబద్ధాలు కుల్లా ఉన్నది ఉన్నట్లు చెప్తా. సర్పంచుల బకాయిల కోసం నా ఇంటిని ముట్టడిస్తా అన్నారు. సంతోషం, రండి. వస్తే షాయి పోస్తా, టిఫిన్ పెడతా. నేను ఎప్పుడైనా ఎవరినైనా నా ఇంటికి రానివ్వలేదా ఓ అన్న? నువ్వు ఇచ్చే షాయి కోసమో లేకపోతే నువ్వు పెట్టే టిఫిన్ కోసమో వాళ్ళు రావట్లే, వాళ్ళ కష్టాలు. ఇంటిని ముట్టడిస్తా అంటున్నారు, నీతో ఏమంటారు మాట మంచి కోసం రావట్లే, వాళ్ళు ఇంటిని ముట్టడించడానికి వస్తున్నారు. నీకు అర్థమవుతుందా లేదో? ఎందుకు వస్తున్నారు అంటే వాళ్ళకి రావాల్సిన బకాయిలు. ఈరోజు రిటైర్డ్ అయిన ఎంప్లాయీలకు బకాయిలు పడ్డావు, కార్మికులకు బకాయిలు పడ్డావు, కర్షకులకు బకాయిలు పడ్డావు, అధికారులకు బకాయిలు పడ్డావు, అన్నిటికీ బకాయిలే. మళ్ళీ మాటలు కొండంతా, చెప్పే చేతలు మస్తుంటాయి. మన తెలంగాణకి ఏంది మస్తు. ఇక ఏమంటారు బ్యూటీ కాంటెస్ట్లు పెడతాం, ఇంకొకటి పెడతాం, ఇంకోటి పెడతాం. ఇక ప్రాజెక్టులు వచ్చుడే ఏడొస్తున్నాయి అన్న. వచ్చింది లేదు, సచ్చింది లేదు. అప్పులు 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 అని తెలంగాణ అప్పులు పెరగడం తప్ప. గత ప్రభుత్వం కొన్ని లక్షల కోట్ల అప్పులు చేసిపోతే గదే పద్ధతిని నువ్వు కొనసాగిస్తున్నావు. ఉద్యోగస్తులందరూ కూర్చోబెట్టి సారు మా పరిస్థితి ఏంది అంటే, ఇగో నేను కుల్లం చెప్తున్నా, ఇప్పుడైతే ఇచ్చే పరిస్థితుల్లో లేను. రిటైర్డ్ ఉద్యోగస్తులు అడిగితే ఇగో కుల్లాం చెప్తున్నా, ఇప్పుడైతే ఇచ్చే పరిస్థితి లేదు. ఆఖరికి రైతుల దగ్గరకు వచ్చి కూడా గదే మాట. మరి ఎవ్వరికి ఇచ్చే పరిస్థితి లేనప్పుడు అధికారంలో ఉండేం లాభం? ఇప్పుడు అయ్యనేటోడు ఏంది, ఇంట్లో ఎన్ని కష్టాలున్నా కూడా బిడ్డలకు ఎట్టో కట్ట అన్ని సర్దుబాటు చేసి పెట్టేటోడు అయ్యా. అవునా కాదా? మరి తెలంగాణకు ముఖ్యమంత్రి అంటే గట్నే తెలంగాణ ఉన్న ప్రజలందరికీ అయ్యలెక్కోడు. కానీ నువ్వు ఎవరికి న్యాయం చేస్తున్నావు? ఎవరికి న్యాయం చేయలేనప్పుడు గా ప్రభుత్వం ఉంటే ఎంత, ఊడితే ఎంత? ఇది జనాలు పెట్టుకుంటున్నా ముచ్చట. యాజ్ యూజువల్గా ఎప్పటిలాగే ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ తెలిసిందే, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి. సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోదు. మీ అభిప్రాయం, ఇంకా ఎలాంటి వీడియోలు చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ అందించండి. ఆర్థికంగా మీరు చేస్తున్న సపోర్టే ఈ ఛానల్ని నడిపిస్తుంది. మీరు లేకపోతే అసలు ఈ ఛానలే లేదు. కాబట్టి మిమ్మల్ని నమ్ముకొనే ప్రతి అడుగు ముందుకేస్తున్నాం. మీ చేయూతతోనే ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం. సపోర్ట్ చేయాలి అనుకునేవారు స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పే నెంబర్ ఇచ్చాము. దాంతోపాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. మార్కెటింగ్ యాడ్స్ కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.